టైం అయితే 7:15 అవుతుంది. ఇప్పుడు మేము 2 ట్రైన్లు ఎక్కి ఇక్కడికి వచ్చినాము. ఒక్కసారి వ్యూ చూడండి, అమేజింగ్ ఉంది కదా అసలు. 2 ట్రైన్లు ఎక్కి ఆల్మోస్ట్ 1 గంట పట్టింది మాకు. అంటే ఫిగర్ అవుట్ చేసుకొని ఏ ట్రైన్ ఎక్కడ పోతుంది. సో షిబుయా స్క్వేర్ అంటారంట దీన్ని. సో బేసికల్లీ న్యూయార్క్ డౌన్ టౌన్ లాగా అనుకోవచ్చు. ఇది చూసిరా ఎంత బాగుందో. మనుషులు చీమల్లాగా ఉన్నారు. ఇక్కడ జనాలు ఇట్లా కూర్చొని ఫోటోలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సైడ్ కూడా ఇచ్చుకుంటున్నారు, ఒక్కరే ఆక్యుపై చేయకుండా. ఇక్కడ ట్రైన్ కూడా పోతుంది ఇప్పుడు. చూసారా ట్రైన్ చాలా బాగుంది. వెదర్ అయితే మస్తు ఉంది బయట. పొద్దున మాత్రం మస్తు ఎండ కొట్టింది, 32 degrees. ఇప్పుడు ఓకే, ఇప్పుడు బాగుంది. Wait, 1, 2, 3. Other couple. Hold on. Okay. సో ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని కొద్దిసేపు ఈ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. సో యాక్చువల్గా వాళ్ళ టికెట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో ఏదో చేసి మేమైతే ఇక్కడ ఏదో ఈవెంట్ అవుతుంటే దాంట్లోకి వచ్చేసి, జపాన్లో ఏ స్ట్రీట్స్ చూసినా ఫుల్ రష్, అసలు ఫుల్ జనం తిరుగుతూనే ఉంటారు. దిస్ ఇస్ లైక్ టైమ్ స్క్వేర్. యూఎస్లో టైమ్ స్క్వేర్ అని ఉంటుంది కదా, దాని స్టైల్ అనమాట ఇది. ఇది చూడ్డానికి మేము వచ్చినాము ఇప్పుడు. ఇగో చూడండి అసలు జనం చూడండి, బాబా జనం. బస్ చూడండి, మొత్తం జపనీస్లోనే రాసి ఉంటుంది. ఏం అర్థం కాదు మనకి. ఏదైనా ట్రాన్స్లేటో ఏదో పెట్టుకొని చూసుకోవాలి. చూడండి ఈ పడగానే, సిగ్నల్ పడగానే జనాలు ఇట్లా ఉరుకుతుంటారు. ఇక అటు నుంచి ఇటు నుంచి 4 కోణాల నుంచి. సైకిళ్ళు కూడా చాలామంది దొక్కుతారు ఇక్కడ. ఎక్కువ బండ్లు అయితే కనపడతలేవు, 2 వీలర్స్ చాలా తక్కువ కనపడతాయి. హెల్మెట్లు కూడా ఏం లేవు జనాలకు, సైకిళ్ళ మీద వెళ్ళేటోళ్ళకి కూడా.